సెల్ఫ్ ఐబ్రోస్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. సో చూసారు కదా ఎక్స్ట్రాస్ ఎలా తీసుకోవాలో మీకు ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను. సో పార్లర్కి వెళ్ళి తీసుకోవచ్చు కదా అని చెప్పేసానంటే వెళ్ళొచ్చండి. ఒక్కొక్కసారి మనకు హడావుడిగా ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అప్పుడు ఏంటంటే కొంచెంగా వచ్చిన దానికి పార్లర్కి వెళ్ళలేము, టైం ఉండదు. సో అలాంటప్పుడు యూజ్ అవుతుంది. అప్పర్ లిప్ తీసుకోవచ్చు, చిన్న దగ్గర చిన్నగా వస్తాయి కదా అవి తీసుకోవచ్చు. సో చాలా ఈజీగా తీసుకోవచ్చు అండి. నేనైతే దగ్గరగా ఒక 13 years నుంచి నేనే చేసుకుంటాను. సో షేప్ కూడా నేనే చేసుకుంటానండి. సో చూసారు కదా ఎక్స్ట్రాస్ ఇవన్నీ కూడా మీకు ఎలా తీసుకోవాలి ఏంటా అని చెప్పేసి మీకు క్లియర్గా చూపిస్తాను. ఈజీయా ఫ్రెండ్స్. సో మనకి దీనికి ఐబ్రో థ్రెడ్ ఉండక్కర్లేదు. మనము మామూలుగా మిషన్కి యూజ్ చేసి థ్రెడ్తోనైనా చేసుకోవచ్చు. సో స్టార్ట్ చేద్దామా మరి? ఓకే. సో ఫస్ట్ అయితే కొంచెం మన పౌడర్ ఉంటుంది కదా, ఏదైనా టాల్కమ్ పౌడరు జస్ట్ లైట్గా అప్లై చేసుకోండి. సో ఈజీగానే చేసేసుకోవచ్చు అండి, పెద్ద ఇబ్బంది అలా ఏమి ఉండదు. ఎందుకంటే నేనైతే మన దారి బండిలో యూజ్ చేస్తాను. సరిపడా తీసుకోండి. ఇది చాలా లాంగ్ అయితే మనం మళ్ళీ థ్రెడ్ లెంత్, సో మనము ఇలా తీసుకోవటానికి వీలుగా రాదన్నమాట. సో అందుకని చెప్పి సరిపడా ఇదిగోండి, జాను కన్నా తక్కువే ఉంటుంది. సో అంతే. దాన్ని ఇలా తిప్పుకోండి బాగా, ఒక 10 times 12 times తిప్పుకొని చూపిస్తాను చూడండి. ఇలా పెట్టుకుంటాం కదా, ఈ పైన ఉన్న కిందది ఇలా పెట్టుకొని ఈ పైన ఉంది కదా దీంతో అనండి. చాలా నీట్గా చేసేసుకోవచ్చు అండి, ఈజీగా చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం పడక్కర్లేదు. సరే షేప్ మనకు తెలుస్తుంది కదా, ఇలా అనుకుంటా షేప్ చూసుకోండి. మనకి ఎక్స్ట్రాస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వచ్చేస్తాయి. సో ఇగో మీకు కనిపిస్తున్నాయా హెయిర్? ముందు మనం ప్రాపర్గా షేప్ అన్నది చూసుకోవాలండి. ప్రాపర్గా షేప్ చూసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. సో ఐబ్రో థ్రెడ్తో మనం చేసుకునేటప్పుడు సన్నగా ఉన్న హెయిర్ రాదు ఫ్రెండ్స్ మనకి. సో అందుకని చెప్పి ఈ థ్రెడ్ వాడుతున్నాను నేనైతే. నాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు. చూసారు కదా ఇక్కడ ఉంది. ఇంకొకటి మనకి ఇక్కడ ఇది వేసిన నాట్ ఉంటుంది కదండి, ఇది ఎప్పుడు దీనిలోపే ఉంచుకున్నట్టు చూసుకోండి. అది కనుక ఇటు వచ్చిందంటే మళ్ళీ మనము దారం ఇలా అనుకునేటప్పుడు అది మధ్యలో ఉండిపోతే స్కిన్ నెప్పెట్టేస్తుంది, పెయిన్ వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు వచ్చిన పొక్కు కాదులేండి, మళ్ళీ తీసుకున్నారు పొక్కు వచ్చిందని మీరు కామెంట్స్లో రాయాలి. అది ఆల్రెడీ ముందు ఎక్కిస్తుంది. ఇలా అంటే దాంట్లోకి వచ్చేస్తుంది మనకి. తీసుకపోతే ఈ పైనుంచి ఇలా అనుకొని ఎక్స్ట్రాస్ ఏమైనా వస్తే తీసేయండి. కెమెరాలో కన్నా మిర్రర్లోకి కొంచెం ఫేస్ క్లియర్గా ఉంటుంది కాబట్టి మధ్యలో ఒక్కొక్కసారి నేను చెక్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ నాకు రైట్ అయిపోయింది, పైన తీసేస్తాను చూడండి. సో 4 హెడ్ అవన్నీ చాలా ఈజీగా తీసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ముందైతే ప్రాపర్ షేప్ అనేది పెట్టుకోండి. ప్రాపర్ షేప్ అంటే మనకి తీసేసుకోవచ్చు నీట్గా. పార్లర్కి వెళ్ళక్కర్లేదు, ఎప్పుడన్నా ఒక్కొక్కసారి షేప్ గురించి వెళ్తే వెళ్ళండి. కానీ సో అలా ఫేషియల్ని ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది, టైం ఉండదు, ఏం చేస్తాం. ఇలా మిడిల్లో కూడా ఇలా పెట్టుకుని ఇటు నుంచి అన్నాను, మిడిల్లో ఇటు నుంచి ఇటు నుంచి ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి
షేప్ చూసుకుంటున్నాను నేను. ఎక్కడన్నా ఉంటే ఇంకా మిర్రర్‌లో క్లియర్‌గా తెలుస్తాయి కదా! సో, ఈ పార్ట్‌లో కొంచెం ఉన్నాయండి. అవి ఒకసారి తీసేద్దాం. సో, ఇక్కడ ఈ ఈ పార్ట్ అంతా అయిపోయింది కదా! ఇక్కడ వచ్చేసి అంత క్లియర్‌గా నాకు ఇక్కడ కెమెరాలో కనిపించలేదని చెప్పి మిర్రర్‌లోకి వెళ్ళాను. చూడండి. సో, వచ్చేసింది కదా! నీట్‌గా చాలా నీట్‌గా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏమీ పెయిన్ కూడా ఉండదు. అంటే నాకు అలవాటు అయిపోయి అలా చెప్తున్నానని ఏమి అనుకోవద్దు. సో, జస్ట్ మనము పార్లర్‌లో తీసింది ఇంకా మనకి పెయిన్‌గా ఉంటుందేమో. సో, అంత ఈజీగా మనమే ఏం చెప్పి చేసేసుకోవచ్చు. సో, ఈ పైన ఉన్నదంతా హెయిర్ తీసేస్తాను నేను. సో, ఇప్పుడు ఇది తీసేస్తాను. షేప్ ముందు అనుకోండి. షేప్ అనుకుంటే మనకు ఎక్స్ట్రాస్ ఎక్కడున్నాయో తెలిసిపోతుంది. ఎక్స్ట్రాస్ కావాలంటే ఇదిగో ఈ పైనుంచి అనుకుంటే మనకు వచ్చేస్తుంది. చూసారా అక్కడ లైన్ వచ్చేసింది నీట్‌గా. ఫస్ట్ షేప్ లేకుండా ట్రై చేయగలిగితే జాగ్రత్తగా ముందు కింద పార్ట్ లైన్‌గా తీసుకుంటా. ఇక్కడ చూసారు కదా! కొంచెం వచ్చింది. ఇంకా ఈ పార్ట్‌లో ఉన్నాయి. ఈ పైన ఉంది. అవి కూడా చేసాను. ఒక్కొక్కరికి ఒక ఐబ్రోస్ వీలుగా ఉంటుందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐబ్రో వీలుగా ఉండదు. సో, దాని ప్రకారం మనం చూసుకోవాలి. ఒకసారి నేను మిర్రర్‌లో కూడా చూసుకుంటాను. ఇక్కడ పార్ట్ ఉన్నాయి కొంచెం. ఇది మనకి కెమెరాలో తీసుకున్నది మనకు అంత క్లియర్‌గా కనిపించదు. సో, అందుకని ఇవన్నీ ఈ చివరి తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. మనకి ఏదైనా చివరి తీసుకుంటేనే ప్రాబ్లమ్ అయిపోతుంది. మళ్ళీ షేప్ అంతా బాగా చూసారు కదా! ఇలా ఇలా పెట్టుకోండి. మనం మామూలుగా అయితే పార్లర్‌లో ఇలా పైకి లాగి పట్టుకుంటాం. మనకి ఇట్లా ఎవరు పట్టుకుంటానికి ఉంటారు కదా! అందుకని ఇలా పెట్టుకోండి ఐబ్రోస్‌లో. ఇక్కడ ఒకటి ఉంది ఎక్స్ట్రా, అది తీసేద్దాం. సో, ఒక్కొక్కటి లోపలికి ఉండిపోయి షేప్ సరిగ్గా ఉండదు కదా! అది ఒకటి తీసుకున్నప్పుడు మట్టుకి జాగ్రత్తగా తీసుకోండి. సో, ఐబ్రోస్ ఎప్పుడు కూడా చేసుకున్నాక ఇలా పైకనండి. అప్పుడు మీకు షేప్ వస్తుంది. పైకని ఈ చివరిది ఎలా అనుకుంటే మీకు షేప్ వస్తుంది. చూసారా? సో, ఇక్కడ లైట్‌గా ఉంది. అది కూడా తీసేస్తాం. మీకు కనిపిస్తుంది కదా! మినిట్స్‌లో చేసేసుకోవచ్చండి. 5 మినిట్స్ కాదు 3 మినిట్స్‌లో చేసేసుకోవచ్చు. ఇప్పుడంటే మీకు నేను చూపిస్తా స్లోగా చేస్తున్నాను కానీ ఈజీగానే చేసేసుకోవచ్చు. ఇబ్బంది ఏముండదు. సో, ఇలాంటిది హెయిర్‌కి ఏదైనా బ్యాండ్ పెట్టేసుకోండి. ఏంటంటే మనం ఇలా చేసుకునేటప్పుడు మన జుట్టు చేయి తగిలి వెనక్కి రావటం అవి ఏమి ఉండదు. ఇక్కడ నేను
రెడ్ ఐబ్రో తీసేసారంటే మధ్యలో ఏమన్నా చాలా చిరాకుగా ఉంటుంది. టెన్స్ కోసం అదొక ఇది ఉంది కదా, ఎలానే పెట్టుకోవచ్చు, లేకపోతే ఎలానే పెట్టుకోవచ్చు. సో మొత్తం అయిపోయింది. సో ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ గమనించారా? కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్, మీకు ఎలా అలవాటు ఉందా, మీరు ఎలా చేసుకుంటారు, సో నేను చేసే విధానం మీకు నచ్చిందా? సో ఇప్పుడైతే నేను మాయిశ్చరైజర్ పెడతాను, ఒక్కొక్కసారి కోకోనట్ ఆయిల్ అన్న రాసుకుంటానండి. జస్ట్ ఇది కూడా కొంచెం చల్లగా అవుతుంది, ఎందుకంటే మనం హెయిర్ తీసేసాం కదా వాళ్ళంతా షేప్ తెలుస్తుందిగా నీట్గా. సో మీ ఐబ్రోస్ షేప్ని బట్టి వేరుని బట్టి తీసుకోండి జాగ్రత్తగా. సో ఇక్కడైతే ప్రాక్టీస్ చేయకండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ కానీ లేకపోతే అప్పర్ లిప్ మీద అది చిన్న అక్కడ అలా ప్రాక్టీస్ చేసుకోండి. డైరెక్ట్గా కనుక మీరు ఐబ్రోకే ప్రాక్టీస్ చేసేసారనుకోండి కొంచెం ఇబ్బంది వస్తుంది. సో ఇది మాయిశ్చరైజర్ ఫ్రెండ్స్, ఇది నేనే చేశాను. ప్రాక్టీస్ అందులో బట్టి చేస్తున్నాను. మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. 10 చెప్తున్నానని అనుకోవద్దు, ఎందుకంటే మీరు ఇలా లాగినప్పుడు ఈ మధ్యలో అక్కడ వెళ్ళిపోయింది అనుకోండి బాగోదు. సో ఈ చివరి చేసినప్పుడు కూడా షేప్ జాగ్రత్తగా ఇక్కడ వరకు ఇలా చేసుకోవాలి. ఇలా పెట్టి ఇలా అంటే ఇక్కడ కట్ అయిపోతుంది మళ్ళీ. సో చేసుకుని ఇక్కడ మధ్యలో కట్ అయినా ఈ హెయిర్తో కవర్ చేయొచ్చు, కానీ ఇక్కడ కట్ అయిపోయింది అనుకోండి ఏదో అక్కడికి కోసేసినట్టు ఉంటుంది, ఐబ్రో బాగోదు. సో ఇది ఫ్రెండ్స్ మరి ఐబ్రోస్ మీకు నచ్చిందా? సో నచ్చితే డెఫినెట్గా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలా సెల్ఫ్గా నేర్చుకుందామని ఎవరైనా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, కజిన్స్ అలా ఎవరైనా ఉంటే మటుకి డెఫినెట్గా షేర్ చేయండి. సో ఇప్పుడు కళ్ళకి లైట్గా మీకు కాజల్ అప్లై చేసి చూపిస్తాను. సో కాజల్ అప్లై చేసుకున్నప్పుడు యాక్చువల్గా పైన అప్లై చేసుకున్నప్పుడు ఇంకా బ్రైట్గా కనిపిస్తాయి నైస్. సో అల్లూరిస్ మల్టీ వ్లాగ్స్ దయచేసి సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.